సంబంధించిన కీలక ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి అవసరమైన 12,500 కోట్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి దశ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని ఇప్పటికే ప్రధాని సహా ఇతర కేంద్ర ప్రభుత్వ ముఖ్యుల్ని సీఎం చంద్రబాబు కోరిన నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న కేంద్ర కేబినెట్కి ప్రాధాన్యం ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో మనకు అందిస్తారు. కృష్ణ, చెప్పండి, కేంద్ర కేబినెట్ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్. నరేష్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశంపైన కేంద్ర కేబినెట్ ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం ఏదైతే ఉందో 41.15 మీటర్ల కాంటూర్ ఎత్తులో తొలి దశ నిర్మాణం కొనసాగించడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. సుమారు అంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది, అదేవిధంగా కేంద్రం రీఎంబర్స్మెంట్ చేసింది, ఇవన్నీ పోను ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి 12,147.53 కోట్ల రూపాయలు రావాల్సింది. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ పూర్తి చేసింది. దానికి సంబంధించినటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలి అని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వీళ్ళంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పదే కోరుతున్నారు. ఇటీవల కూడా పయ్యావుల కేశవ్, అదేవిధంగా టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసినప్పుడు ఆమె స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ అధికారులకు ఫోన్ చేసి ఈ యొక్క మొదటి దశ నిధులకు సంబంధించినటువంటి ఫైల్ ను వెంటనే తయారు చేయండి, కేంద్ర కేబినెట్ ముందు కూడా ఈ యొక్క ఫైల్ ను ఉంచాలని కూడా ఆమె స్వయంగా ఆదేశాలను జారీ చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటు జలశక్తి మంత్రి పటేల్ ను కూడా కలిశారు. సిఆర్ పాటిల్ ని కలిసి ఈ యొక్క 12,157 కోట్లు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశంపైన చర్చించి ఈ నిధులను వెంటనే విడుదల చేసే అవకాశంపై కూడా ఆయన చర్చించారు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతున్నారో ఆ కాంట్రాక్టర్ ను మార్చకుండా ఆయన్నే కొనసాగిస్తూ ఈ పనులు కొనసాగించాలని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఎందుకంటే మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ ను తీసుకొస్తే దానికి అది కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి పాత కాంట్రాక్టర్నే కొనసాగిస్తూ ఈ యొక్క పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మొన్న ఇటీవల చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో ఈ నిధులకు ఈ రోజు మోక్షం కలిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చినప్పుడు ఇటు ప్రధాని మోదీ, అదేవిధంగా అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో కూడా చర్చించారు. దీనికి సంబంధించి ఈ రోజు జరుగుతున్నటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ పోలవరంకు సంబంధించినటువంటి తొలి దశ నిర్మాణానికి సంబంధించి ఈ నిధుల విడుదలపైన కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా మనకు అందుతున్నట్టు సమాచారం. సో ఈ రోజు కనుక ఈ యొక్క నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా పోలవరం నిర్మాణంలో మరో ముందడుగు పడినట్లే చెప్పుకోవచ్చు. సో తొలి దశ నిర్మాణం 41.15 మీటర్ల కాంటూర్లో ఏదైతే తొలి దశ నిర్మాణం, అసలు తొలి దశ మలి దశ అనేది మొదట్లో లేదు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ తొలి దశ మలి దశ అంటూ రెండు విధాలుగా ఆయన ఈ యొక్క ప్రాజెక్ట్ ను విడగొట్టడం జరిగింది. తొలి దశలో కొంతమందికి మాత్రమే ఈ యొక్క భూములు కోల్పోతున్నట్టు వారు ఏదైతే మిగతా నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా R&R ప్యాకేజీకి సంబంధించిన అంశాన్ని కూడా రెండుగా విభజించి ఈ యొక్క ప్రాజెక్ట్ ను తొలి దశ మలి దశ అంటూ పెట్టారు. సో తొలి దశ భాగంగా 12,500 కోట్లు, సుమారు 12,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సింది. దానికి సంబంధించినటువంటి పెండింగ్ అంశాలు, అంటే ఇది చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లోనే ఉంది. నిజానికి సవరించిన అంచనాలు అయితే చాలా భారీగానే ఉన్నాయి. 46,000 కోట్ల రూపాయల మేరకు సవరించిన అంచనాలనే అది R&R ప్యాకేజ్ తో కలిపి ప్రాజెక్ట్ నిర్మాణం ప్లస్ R&R ప్యాకేజ్ కలిపి సవరించిన అంచనాలు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సుమారు 46,000 కోట్ల రూపాయలకు పెంచడం అంచనా వేయడం జరిగింది. దాన్ని మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తగ్గించారు. సో ఏదైనప్పటికీ కూడా తొలి దశకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంపైన ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఆ నిర్ణయంలో అది గనక కేంద్ర ప్రభుత్వం గనక ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపితే 12,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అదే పీపీఏకి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతుందో దానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. తద్వారా
పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతాయి. అంటే సీజన్స్ ఏది కూడా మిస్ కాకుండా ఉండేందుకు ఈ పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది అని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో కూడా ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పదే చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించినటువంటి 100% నిధులను కేంద్రమే బరాయిస్తుందని కూడా చెప్పారు. ఆ మేరకు ఈ రోజు కేంద్ర కేబినెట్ లో ఈ కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.